వికారాబాద్ లోని చౌడాపూర్ లో పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం అలా ఉంటే ఇక ఏపీలోని కడప పందిర్లపల్లెలో ఓ పోస్ట్ మాస్టర్ భారీ అవినీతికి పాల్పడినట్టుగా కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ అదే. కడప జిల్లా పందిర్లపల్లె పోస్ట్ ఆఫీస్ లో గోల్మాల్ వ్యవహారం బయటకొచ్చింది. ఖాతాదారులకు సంబంధించిన ₹1,00,00,000 కొట్టేశారు పోస్ట్ మాస్టర్ ఉమామహేశ్వరి. ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఈ మోసంపై అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఘటనపై విచారణ చేపట్టారు ఉన్నతాధికారులు. నాది సార్ నెలకు 3,000 కడతాంటే 2 దాంట్లో ఎక్కించింది, ఒక దానికి ఎక్కలేదు సార్. ఒకటైతే ఆన్లైన్లో దాంట్లో లోపల ఉంది, అది పెండింగ్ ఉంది, దాన్ని చెప్తాము ఎంత వాడుకునిందో ఎంత వాడుకోలేదో అంటారా. ఇదైతే కట్టిందిలే అంటారా. అవన్నీ చూసి చెప్తామంటే సార్ నేను వచ్చి రైట్. మనం కడప జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్, ఆ తర్వాత వికారాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనము. 2011 సంవత్సరం నుంచి కూడా అలా పేరుకుపోయాయి ఆధార్ కార్డులు కానీ, ఏటీఎం కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ. వాటన్నిటిని వాళ్ళ పోస్ట్ మ్యాన్ కుప్పగా అలా పడేశారు. దాన్ని చూసిన స్థానికులు తమవి అందులో ఉన్నాయని వెతుక్కొని కొందరు వాటిని తీసుకువెళ్లారు. మిగిలినవి ఏ విధంగా అలా చెత్త కాగితాల్లా మారిపోయాయో మనం చూస్తున్నాం. స్థానికులు అక్కడున్న సెక్రటరీలకి, గ్రామ పంచాయతీ ఆఫీసులకి మిగిలిన వాటిని తీసుకువెళ్లారు. అయితే పోస్ట్ మ్యాన్ మితిమీరిన నిర్లక్ష్యం అనాలా, లేకపోతే ఉద్యోగం పట్ల గౌరవం లేదా, ఇవ్వాల్సిన బాధ్యత లేదా అనేది స్థానికుల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అంటే మోర్ దాన్ 10 years పైగా ఈ విధంగా అవన్నీ అతని దగ్గరే ఉంచుకొని ప్రజలకు ఇవ్వలేదు. ఇంకోవైపు పోస్ట్ మాస్టర్ గోల్మాల్ వ్యవహారానికి సంబంధించిన విజువల్స్ అవి. వాళ్ళందరూ దాచుకున్న డబ్బులు మొత్తం ₹1,00,00,000 పైగా కొట్టేశారు పోస్ట్ మాస్టర్. కడప జిల్లా పందిర్లపల్లిలో జరిగింది ఘటన. ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో బాధితులు ఇప్పుడు ఆందోళనకు దిగారు. ఒకవైపు పోస్ట్ మ్యాన్, మరోవైపు పోస్ట్ మాస్టర్ చేసినటువంటి ఈ వ్యవహారాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.